దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని యొక్క బిడ్డలమైన మనం యేసుక్రీస్తు యొక్క నామములో మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియపరుస్తున్నాం. కీర్తన గ్రంథం నుంచి మనం మాట చదువుదాం. 84వ కీర్తన కోరా కుమారులు మాట్లాడుతూ ఉంటున్నారు. చూడండి, 4వ వచనం. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. దేవాది దేవుడు మానవుల ద్వారా కోరుకునేది ఏంటంటే దేవుని గణపరచాలి, దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి. ఎందుకంటే ఆ దేవాది దేవుడు వారమపడి వారం మనల్ని ఎంతగానో కాచి కాపాడుతూ ఉంటున్నారు. అన్ని విషయాల్లో కూడా తోడుగా ఉంటూ మనకి సహాయ సహకారాలు అందిస్తూ సృష్టికర్త అయిన దేవుడు నేను అని రుజువుపరుస్తున్నందుకు ఆయన కోరుకునేది ఏంటంటే మనం ఆయన గణపరచడమే. ఆయన చేసిన మేలుకు మనం ఆయనకి థ్యాంక్స్ చెప్పటం. ఒక మనిషి మరి మనకి ఏదైనా సహాయం చేస్తే వెంటనే థ్యాంక్స్ అని చెప్తూ ఉంటాం. కనుకని నిన్ను ఈ లోకంలో పుట్టించిన దేవుడికి థ్యాంక్స్ అని చెప్పకపోతే దేవాది దేవుడు నీ విషయంలో బాధపడేవాడిగా ఉంటాడు. కనుకనే దేవుని మందిరానికి వెళ్ళి పరిశుద్ధులతో కలిసి దేవుణ్ణి ఆరాధించినప్పుడు ఆ దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను చూసి కూడా ఆనందించేవాడిగా ఉంటాడు. అటు రీతిగా దేవుడు నిన్ను సిద్ధపరచును గాక. ఆమేన్.